హాయ్ అండి. స్నేహితురాలు హైమా అని చెప్పి తను డాగ్స్ని పెంచుకుంటోంది. తనకి షీ వాంట్స్ టు సెల్ ద పప్పీస్. సో దోస్ హూ వాంట్ టు బై ద పప్పీ, ఒక్కొక్క పప్పీ 35,000 చెప్తోంది తను. సిడ్జూ అనే డాగీస్. So those who are interested can call her and ask for the puppies. Okay Andy, thank you very much. So cute. ఎంతండి కుక్క పిల్లలు? ఎంతండి ఒక కుక్క పిల్ల? ఈ కుక్క పిల్ల కోట్లు ఇచ్చిన ఈయన. అయ్యో అంత ముద్దుగా ఉన్నాయి. నన్ను ఎత్తుకోండి, ఎవరిని ఎత్తుకోకండి అని చెప్పడం. హైలీ పాప. Love you ra, they are longing for love. Okay గొడవ పడకండి. స్టైలీ, అది స్టైలీ. ఇది శామీ. అది దాన్నంటే ఒకసారి పట్టుకోండి. ఒరే కింద తొక్కేస్తున్నాడు ఆ పిల్లని. వెళ్ళు నాన్న. కింద చిన్న పిల్లని తొక్కేస్తున్నాడు. మధ్యలో నువ్వు ఎందుకు దూరుతున్నావే? ఎందుకు దూరుతున్నావు? మేడమే తీసుకెళ్తారంట. నేను మేడం కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తారంట. ఇగోండి మేడం చేతిలో పెట్టు. దా చూస్ స్టిక్స్, చూస్ స్టిక్స్, చూస్ స్టిక్స్, చూస్ స్టిక్స్, చూస్ స్టిక్స్ ఎవరా? సగం సగం చేసి ఏంటండి కట్ చేసి I'm so happy to meet you. Yeah, nice meeting you, baby. We are so happy to meet you. దీనంటే ఎత్తుకోండి పాపం. ముగ్గురిని స్టైలీ అంటే ఒకసారి పట్టుకోండి. నేను ఎత్తుకోలేదు నాన్న. పిలుస్తున్నారు, ఇంకో పిలుస్తున్నారు. నేను ఎత్తుకుంటా. ఓకే ముగ్గురిని ఒళ్ళే పెట్టినా. అమ్ములు చూసిందంటే అంతే. She will say, I'll go to auntie's house. I'm not going to come home. అదొండి అక్కడ చూడండి. అక్కడ అబ్బో దూకేసా. ఎందుకు దూకుతావురా? ఆటలు ఎందుకు తినేశారు కదండి. చాలు. Yes. This is me, Suchitra Chandrabose. Subscribe my channel, babies. చూడండి, ఇదేమో నాన్న, ఇదేమో అమ్మ, ఇదేమో ఒక పిన్ని, ఇది ఇంకో పిన్ని. వీళ్ళంతా పిల్లలు. గోడి చూడండి. చక్కడే నాన్నగారికి ఓరా. ఓకే ఎత్తుకోవాలి మిమ్మల్ని అసలు. హాయ్. Now let me tell you a beautiful poetry on mother. ఈ ఆవులని చూస్తే ఆ పోయిటరీ చెప్పాలనిపిస్తుంది. చెప్తాను. అమ్మ గురించి చెప్తాను. అందమైన చీర కట్టు గురించి చెప్తాను. ఆ చీర కట్టడం వలన ఆ చీర ఎలా ఫీల్ అవుతోంది అమ్మ చుట్టూ ఉండటాన్ని, దాని గురించి చెప్తాను. 6 మూరల చీర అమ్మ చుట్టూ అంగప్రదక్షిణం చేస్తోంది. ఆ చీర కుచ్చెళ్ళు భక్తురాళ్ళై అమ్మ గర్భాలయం ముందు శిరస్సు వంచి నమస్కరిస్తుంది. ఆ చీర కొంగు ఆలయ గోపురం లాంటి అమ్మ గుండెల పయనించి భుజస్తంభం మీదుగా చెంగు గంగలా మారి వెన్నంటే ప్రవహిస్తుంది. ఊయలలోడుతూ పవలిస్తుంది. అందుకే అమ్మ చీర నీడ సోకిన మీద ప్రేమ చిగురిస్తుంది, నిన్ను రక్షిస్తుంది. నాకు ఈ వంట సామాన్లలోనే అన్నిటికన్నా ఇష్టమైంది ఎస్ తెలుసా? ఉప్పు. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అని అంటుంది. అందుకనే ఉప్పు అంటే చాలా ఇష్టం. నాకు బీపీ ఉంది కాబట్టి కొంచెం తక్కువే తీసుకుంటాను. బట్ ఐ లవ్ సాల్ట్. దేవుడా, నాకు ఇలాంటి ఒక కిచెన్ నీకు దేవుడా. చూసారా చక్కగా ఉప్పు అయిపోయినా, పప్పు అయిపోయినా, ఏమైపోయినా అన్నీ కనబడుతూ ఉంటాయి.
ఎంత కావాలో అంత మటుకు తెచ్చుకుంటే చాలు. ఓ ఇంత తెచ్చుకోకర్లేదు. సోది మళ్ళీ క్లీనింగ్ అనేది. సో బ్యూటిఫుల్ ఇట్ ఇస్. నాకు భలే నచ్చేసింది. ఎంత బాగుందో. సర్లేండి, ఇది కూడా ఒకరోజు కలర్ని నిజం చేసేస్తుంది. ఆంటీ పట్టుకుంది, కుదుతుంది నడువు దగ్గర. మీకు చాలా బాగుంటుంది కదా. తలరికి పెట్టండి పెట్టండి, మీకు ఆ నడాన్ని చాలా చాలా బాగుంటుంది. మసాజ్ ఓరయ్యో. ఐ జస్ట్ ఇమాజినింగ్ మా అత్త ఉంటే ఏ వరుపులు వచ్చేదో ఏంటో. ఏంటి మనుషులు పట్టుకున్న కాళ్ళు లోపల పెట్టాలి. ఎవరో మనుషులు 10 మంది కింద పడుకుని నొక్కుతున్నట్టుగానే ఉంది. అరే రే, రోలర్ కోస్టర్. అసలు నాకు యూర్ బ్లెస్డ్ మ్యాన్, యూర్ బ్లెస్డ్ అలోన్ ఐ టెల్ యూ. ఎంజాయ్ చేస్తున్నారా? అమేజింగ్. ఇట్ ఇస్ నా ఫుడ్ అయితే అసలు చక్కలు గిల్లి పెట్టేస్తాను నాకు. చేతులు తీకండి, చేతులకి మసాజ్ అవుతుంది. ఓకే, అది మళ్ళీ లూజ్ అయ్యాక మళ్ళీ వస్తుంది. ఇది ఇలా బయట nice, very nice. What I like the best is you're alone and enjoying all this amazing music on. What a beautiful thing. ఇక్కడ ఆంటీ గుద్దుతుంది. నార్మల్ హౌస్ వైఫ్స్ కి ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ భలే రిలాక్సేషన్ అండి, చాలా రిలాక్సేషన్. నార్మల్ గా ఎయిర్పోర్ట్స్ లో చూస్తాను ఇది. కాకపోతే అక్కడ కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారు కదా. అవును, అది మనం స్ట్రెస్ ఫ్రీ అవ్వము. ఇంకోటి ఏంటంటే దీనికి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. అదేంటి గుద్దుతోంది కరెక్ట్ గా పైన. అవును, ఇలా అవి రోలర్స్ రౌండ్ అవుతూ ఉంటాయి. కావాలంటే మనం కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీకు సైడ్ ఉంది కదండి, ఆ సైడ్కి చూడండి, అది బ్లూటూత్ అండి. మనం ఏదైనా మెడిటేషన్ మ్యూజిక్ పెట్టేసుకుంటే ఇందులో నిద్రపోవచ్చు. నిద్రపోతా అండి మనం కంపల్సరీ.